ఆ విధంగా సీతాదేవి విషయంలో ఈ రాక్షసి స్త్రీలందరూ కూడాను ఎన్నో తప్పులు చేశారు. తప్పులు చేస్తూ ఎదురుగ్గానే ఉన్నారు కూడా. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే పోని, మనం వదిలేసే పోని, వాళ్ళ దోన వాళ్ళని పోని అని చెప్పి అనొచ్చు. ఆ ఎదురుగ్గా ఉన్నారన్నమాట అక్కడ. అయినా వాళ్ళని కూడా క్షమించింది ఈమె. పవనాత్మజాత్ రక్షంత్యా. ఈ ఆంజనేయుడు అన్నాడు, నువ్వు ఒక్క మాట చెప్పు, ఒక్క గుద్దుతో వీళ్ళందరినీ చంపడేస్తాను నేను అన్నాడు. ఎన్ని హింసించారు తల్లి, నా కంటితో నేను చూశాను. నిన్ను రకరకాలుగా మాటలతో హింసించారు, చేతలతో హింసించారు. ఇంత దుర్మార్గులైన వాళ్ళు ఈ రాక్షసి స్త్రీలందరూ కూడా. ఇలాంటి వాళ్ళని నువ్వు ఎందుకు తల్లి క్షమించటం అంటే, నీవయ్యా హనుమ, వాళ్ళదోనో వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, మనకెందుకు. ఏదో వాళ్ళ రాజుగారు చెప్పారని చెప్పి వీళ్ళు దాన్ని పాటించారు, దానిలో వాళ్ళ తప్పే ఉందిలే అని చెప్పి వదిలేసింది. హనుమంతుడంటేనే పట్టిన పొట్టు విడవనటువంటి వాడు. పేరేమిటి? పవనాత్మజుడు. అంటే వాయువు ఏ విధంగా మనల్ని ముప్పతిప్పలు పెడుతుందో అలా అన్ని రకాల ముప్పతిప్పలు పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు హనుమంతుడు. సీతాదేవి గనక ఒక్కసారి సరే చూసుకోవాళ్ళ సంగతి అని ఉంటే ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా వాళ్ళని హింసించి చంపేవాడు హనుమంతుడు వాళ్ళని. అయినప్పటికీ ఏమీ చెయ్యలేదు ఈమె, వదిలేసింది. ఇది సీతాదేవిలో ఉండేటువంటి ఒక గొప్ప ఔన్నత్యం అన్నమాట. త్వయా శరణం ఇది ఉక్తిక్షమౌ. అది ఇక్కడ రాక్షస స్త్రీలందరినీ కాపాడిన ఒక ఘట్టం. ఇక రెండవ వైపున కనుక చూస్తే, నీ వల్ల శరణు అని చెప్పటానికి ఒక అర్హత సంపాదించుకున్న వాళ్ళు ఇద్దరున్నారు. ఇక్కడ సీతాదేవి స్వయంగా శరణిచ్చిన వాళ్ళు కొంతమంది, సీతాదేవి చెప్పటము వలన లేదా సీతాదేవిని ఉద్దేశించుకొని ఆమెను మనస్సులో ఊహించుకొని శరణు ఇవ్వబడినటువంటి వాళ్ళు ఇంకో ఇద్దరున్నారు. ఎవరు వాళ్ళిద్దరూ అనంటే, కాకంతం విభీషణం అన్నాడు. ఒకడు కాకాసురుడు. ఆ కాకాసురుడు సీతమ్మని ఎన్నో రకాలుగా హింసించాడు. వాడి మీద ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దర్భ ద్వారా శ్రీరామచంద్రుడు. ముల్లోకాలు తిరిగి వచ్చి చివరికి గతిలేక త్రీన్లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః అని చెప్పి అంటున్నాం. ముల్లోకాలను తిరిగి ఇంకెక్కడా చోటు లేక వచ్చి శ్రీరాముని యొక్క పాదాల మీద పడితే ఈ తల్లి కంటి చూపుతో అతడికి క్షమాభిక్షణ ప్రసాదింపజేయించింది ఆయన చేత. అంటే రాముల వారి యొక్క శరణంలోనికి వెళ్ళాడు వీడు. ఎవరి వల్ల వెళ్ళాడు? సీతాదేవి అంగీకరించబట్టేగా. ఇక రెండవ వాడెవరు? విభీషణుడు. విభీషణుడికి శ్రీరాముడు ఎందుకు శరణిచ్చాడు అంటే, అదిగోనయ్యా ఆ సీతమ్మ మరలా నీ దగ్గరికి రావటానికి కావలసిన సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈయన చెప్పబట్టి ఆయనకు శరణిచ్చాడనమాట. త్యక్త్వా పుత్రాంశ దారాంశ రాఘవ శరణం గతః అంటాడు. భార్యాబిడ్డలందరినీ కూడా వదిలేసుకునేసి వచ్చి శరణు వేడాడు శ్రీరామచంద్రుణ్ణి ఇతను. ఆ విధంగా సీతాదేవి కోసమే విభీషణుడికి శరణిచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు రాముల వారి చేత శరణివ్వబడిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. ఒకడు కాకాసురుడు, రెండవ వాడు విభీషణుడు. ఈ ఇద్దరు కూడా ఎలా శరణు పొందారు? సీతమ్మను ఒక రెఫరెన్స్గా పెట్టుకొని ఆమె యొక్క అనుగ్రహం చేతనే వీళ్ళకి ఈ విధమైనటువంటి శరణు లభించింది. ఇప్పుడు ఇద్దరికి శరణిచ్చినటువంటి రాముడు గొప్పవాడా? ఎంతోమంది రాక్షస స్త్రీలకు శరణిచ్చినటువంటి సీతమ్మ గొప్పదా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం సుస్పష్టం.
రక్షతర్రామస్య గోష్ఠీ లఘుతరాకృత. ఈ విధంగా ఇద్దరు రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీరామచంద్రుని గోష్ఠి సీతమ్మ ముందు చిన్నదిగా అయిపోయింది అంటున్నాడు. ఎందుకని ఇద్దరే కదా, అక్కడ ఎంతోమంది రాక్షస స్త్రీలు రక్షింపబడ్డారు కదా. కాబట్టి ఇంతమందికి రక్షణ ఇవ్వగలిగిన ఒక సామర్థ్యం కలిగిన తల్లి సా ఆకస్మికీత వక్షాంతి. ఆ విధమైనటువంటి నిర్హేతుకమైనటువంటి నీ యొక్క ఓర్పు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలని క్షమించడానికి ఏమన్నా కారణం ఉందా చెప్పండి. వాళ్ళు ఏమన్నా శరణు వేడారా? లేదు కదా. మా వల్ల తప్పైపోయిందని ఏమన్నా ఒప్పుకున్నారా? లేదు కదా. అయినా కూడా వాళ్ళ మీద దయ చూపించిందంటే దానిలో ఏమన్నా కారణం ఉందా? ఏం లేదు. ఇది నిర్హేతుకమైన కృప అంటే. సాధారణంగా శ్రీమన్నారాయణుడు అటువంటి నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలు కలిగిన వాడని చెప్పి అంటూ ఉంటాం. కానీ అది సీతమ్మ దగ్గరే ఉన్నది. సాంద్రం మహాగసన్న సుఖయతు. అలాంటి ఆ నిర్హేతుకమైనటువంటి నీ యొక్క ఏ ఓర్పు ఉన్నదో ఆ ఓర్పే మమ్మల్ని కూడా రక్షించుగాక. మనందరము కూడా రక్షింపబడాలి అనంటే ఏం ఉండాలి అంటే ఆ తల్లి యొక్క దయ ఉంటేనే కదా మనం రక్షింపబడతాము.